ఇప్పటివరకు చాలా విషయాలు అయితే మీరు విన్నారని నేను భావిస్తున్నాను. మన ఛానల్లో చాలా లోతైన సంగతులు అప్లోడ్ చేయడం జరిగింది. సో వాటన్నిటిని మీరు వింటున్నారని, నేర్చుకుంటున్నారని నేనైతే ఆశిస్తూ ఉన్నాను. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సత్యం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఎప్పుడైతే సత్యం కాకుండా రకరకాల సిద్ధాంతాలకు లోబడిపోతామో, రకరకాల మనుషుల ఆచారాలకు లోబడిపోతామో, ఆటోమేటిక్గా ఇంకెప్పటికీ సత్యం వైపుకి తిరగలేము, సత్యంలోకి రాలేము. ఎప్పుడైతే సత్యంలో ఏమో దేవుడు తన పరలోకానికి మనల్ని తీసుకువెళ్ళను కాక వెళ్ళడు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజుకి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. సత్యంలోనికి అడుగులు పెట్టాలని ప్రతి ఒక్కరిని వాక్యాన్ని బట్టి ఆహ్వానిస్తూ ఉన్నాను సత్యంలోనికి. రైట్. అయితే ఈరోజు కూడా మంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనందరికీ తెలుసు, చాలాసార్లు మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఏంటిదనంటే ఆకాశంలో నుంచి అప్పుడప్పుడు కొన్ని చుక్కలు రాలిపోతూ ఉంటాయి. ఇప్పుడు అలా చుక్కలు రాలిపోతున్నప్పుడు చాలామంది చెప్పే అవి ఆచారమే చెప్పాలంటే, అదైతే నిజం కాదు. అలా రాలిపోయేటప్పుడు ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అంటారు. అలా కోరుకుంటే జరిగిపోయేలా ఉంటే ఇంకెప్పుడు ఆకాశం వైపు మనం చూడాలి. ఇంక మన పనులు ఏం చేయకుండా ఆకాశం వైపు చూడాలి. ఎప్పుడైనా చుక్క రాలితే బాగుండి మనం కోరేసుకుందాం అన్నట్టు. సో అవన్నీ నిజాలు కావు. నేను చాలా కాలం నమ్మేశాను నిజం అనుకుని. అవేమీ నిజాలు కావు. అలాగేమీ కోరికలు జరగవు. మనం పని జరిగించాలి. ఏ పని చేయాలన్నా, ఏ పని జరగాలన్నా మనం పని జరిగించకపోతే పనులు అవ్వు. మనం కోరుకున్నది మాత్రం ఏ పని అవ్వదు. కోరుకున్న దానికి బలంగా కష్టపడాలి, అంతే. రైట్. ఓకే. ఇప్పుడు అలా రాలడం చాలామంది చూసే ఉంటారు. ఇలాంటి విచిత్రమైన మాటలు కూడా వినే ఉంటారు. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ఆకాశంలో చుక్కలు రాలిపోతున్నాయి. చాలా చుక్కలు మనం రాలిపోవడం చూసాం. ఓకే, డన్, మంచిది. ఇప్పుడు క్రైస్తవులకు వచ్చేస్తే, క్రైస్తవుల్ని దేవుడు నక్షత్రాలుగా పోలుస్తున్నాడు. మరి క్రైస్తవంలో కూడా నక్షత్రాలుగా పోల్చబడిన వీళ్ళు చక్కగా వెలుగుతున్నారా, ప్రకాశిస్తున్నారా అనంటే, వీళ్ళు కూడా ఆకాశంలో నక్షత్రాలు రాలిపోయిన రీతిగా వీళ్ళు కూడా రాలిపోయే విధంగానే వీళ్ళ బ్రతుకులు, వీళ్ళకి ఆలోచన ఉందని మనకు అర్థమవుతుంది. దేవుడు తన పిల్లల్ని స్టార్లుగా చూడాలనుకుంటున్నాడు. అంటే ఈ లోకంలో స్టార్లుగా పిలువబడుతున్న వారు ఉన్నారు కొంతమంది. రకరకాల పేర్లు పెట్టు, మెగాస్టార్ అని, ఇక రకరకాల స్టార్లు. నేను వాటన్నిటి గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ముఖ్యంగా స్టార్లు అంటే మీకు తెలుసు ఆల్రెడీ, సినిమా హీరోలు రకరకాల స్టార్లుగా పిలువబడుతున్నారు. సరే, విషయం ఏంటంటే దేవుడు ఆ స్టార్లుగా చూడాలని క్రైస్తవుల్ని అలా చూడాలని అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే లోక సంబంధమైన ఆలోచనలు ఏమాత్రం కూడా క్రైస్తవుల్లో ఉండకూడదు. మరి ఇప్పుడు దేవుడు కూడా క్రైస్తవులను స్టార్లుగా చూడాలనుకుంటున్నాడు. ఏ విధమైన స్టార్లు, ఏ విధంగా వారిని నక్షత్రాలుగా చూడాలనుకుంటున్నాడంటే, దానియేలు గ్రంథం 12:3 వారి గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది. అంటే దేవుడు తన పిల్లల్ని ఇలాగే చూడాలనుకుంటున్నాడట. మరి మనము ఆయన పిల్లలుగా అలాగే ఉన్నామా? ఒకసారి పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. దానియేలు గ్రంథం 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు అంటున్నాడు. ఎప్పుడు అనేకుల్ని త్రిప్పుదురో అంటున్నాడు. అంటే ఏ విషయంలో తిప్పాలట? నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు అనేకులు తిప్పినప్పుడు మనం నక్షత్రాల నిరంతరం ప్రకాశిస్తాం అంటున్నాడు. మరి ఇలా ప్రకాశించాలంటే, అనేకులు తిప్పాలంటే ముఖ్యంగా మనం కలిగి ఉండాల్సింది ఏంటి? లోతైన సత్యాన్ని మన హృదయం కలిగి ఉండాలి. దేవుని కోసం నిత్యము ప్రకాశించే నక్షత్రంగా మనం మారాలంటే ముఖ్యంగా ఒక దీపం వెలుగుతుంది అంటే దాని అర్థం ఏంటి? దాని వెనక ఒక నూనె ఉంది. ఒక ఒత్తు వెలుగుతుందంటే వెనక నూనె వేయబడింది. ఆ నూనె ఉండడం బట్టే ఒత్తు వెలుగుతుంది, దీపం వెలుగుతుంది. ఇప్పుడు ఆ నూనె అయిపోతే దీపం కూడా ఆరిపోతుంది. ఇప్పుడు ఈ నూనె క్రైస్తవులకి వాక్యం. ఎవరి హృదయంలో అయితే వాక్యం నిండుగా ఉంటుందో వాడు అనేకుల హృదయాల్లో ఈ సత్యాన్ని నింపగలుగుతాడు. ఎవరి హృదయంలో అయితే వాక్యం లేదో వాడే ఎండిపోయిన చెట్టు, ఎండిపోయిన ప్రమిది. ఇప్పుడు వాడు ఎలా వెలగలుగుతాడు? వాడు వెలగడు, ఎవరిని వెలిగించడు. ఎప్పుడైతే మనకు కొవ్వొత్తుని వెలిగించామో అనేక కొవ్వొత్తుల్ని వెలిగించగలుగుతాం. మన కొవ్వొత్తి ఆరిపోతే మనం ఎవరిని వెలిగించగలుగుతాం? ఈరోజు చాలామంది ఆరిపోయిన కొవ్వొత్తుల్లో ఉన్నారు, ఆరిపోయిన దీపాల్లో ఉన్నారు. మరి మరలా వెలగాలంటే ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా నూనె పోయబడాలి. అంటే హృదయంలో వాక్యం నింపబడాలి. ప్రతిరోజు మానకుండా శ్రేష్టమైన సత్య సంబంధమైన విషయాల్ని వినాలి, నేర్చుకోవాలి. అలాగే వాక్యాన్ని చదవాలి.
అలాగే ప్రార్థనతో ఆ నూనెను మరింత బలపరుచుకోవాలి. అంటే వాక్యాన్ని హృదయంలో బలపరుచుకోవాలి. అంటే వాక్యం ఎటు పడితే వెళ్ళిపోతుందా? ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. హృదయంలో వాక్యం మాత్రం నింపుకుంటే ఎక్కడికి వెళ్ళదు, కానీ ఏవేవో నింపబడుతుంటాయి. ఫోన్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి, టీవీ ఆన్ చేసిన దగ్గర నుంచి, చుట్టూ ఉన్న సమాజం దగ్గర నుంచి ఏవేవో మన కళ్ళకు కనబడుతుంటాయి, చెవికి వినపడుతుంటాయి. మరి హృదయంలో ఉన్న వాక్యం భద్రంగా ఉండాలంటే ఏం చేయాలంటే బలమైన ప్రార్థనా జీవితం మనకి ఉండాలి. ఎప్పుడైతే బలమైన ప్రార్థన జీవితం ఉందో ఎట్టి పరిస్థితుల వాక్యం మన హృదయం నుంచి వెళ్ళిపోదు, మరింత బలపడుతుంది, మరింత ప్రకాశంగా మనం ఈ లోకంలో కనబడతాం. ముఖ్యంగా ఈ ప్రకాశం ఈ లోకం దృష్టికి వెరితనంగా ఉందంట, కానీ దేవుని దృష్టికి చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు మనం ఎవరి దృష్టిలో గొప్పగా కనబడాలి? దేవుని దృష్టిలో గొప్పగా కనబడాలి. లోకం మనం చేదరించుకున్నా, కించపరిచి మాట్లాడినా మనకు సంబంధం లేదు, అసలు మనకు పట్టించుకొని పనుకోలేదు. ఎందుకంటే మనకు ముఖ్యమైనది ఏంటి? ఆయన మనల్ని మెచ్చుకోవాలి, ఆయన మనల్ని బలపరచాలి, ఆయన మనల్ని హెచ్చించాలి. ఆయన హెచ్చించే విధంగా మన అడుగులు ఉండాలి. కాబట్టి మన ఆలోచన విధానం ఇలానే ఉండాలి, ఇలాగే కొనసాగాలి. ముఖ్యంగా దేవుడు మన విషయంలో ఏం కోరుకుంటున్నాడంటే మనం నిరంతరం ప్రకాశించే నక్షత్రాల్లో ఉండాలనుకుంటున్నాడు. మరి అలా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అలా ప్రకాశిస్తున్నారు? ఖచ్చితంగా పరీక్షించుకునే ప్రయత్నం చేయాలని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఒకటి ఇలా మనం ఒక నక్షత్రం అయితే మనందరికీ దారి చూపించే నక్షత్రం మరొక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో బ్రతికి ఉన్నప్పుడు ఆయన ఒక మాట మాట్లాడతారు. ఇప్పటికీ అది చాలా వివాదకరమైన మాటగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటిది ఆ మాట అంటే, నేనే మార్గమును అంటున్నాడు. ఏమంట? నేనే మార్గమును అంటున్నాడు. ఈ మాట చాలామందికి నచ్చదు. ఎందుకంటే మాకు రకరకాల మార్గాలు ఉన్నాయి, నువ్వేంటి నేనే మార్గం అంటావు? యేసుక్రీస్తు నేనే మార్గం అంటాడండి, అంటే నేను ఒక్కడే దేవుడు అంటాడండి, మరి మా దేవుడు కదా అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు. ఇప్పుడు మీ దేవుళ్ళు కాదా అని ఎవరు మాట్లాడారు? నేనే మార్గాన్ని అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా కించపరిచి మాట్లాడినట్టుందంటే వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు, అంతే. వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇన్సెక్యూరిటీ అంటారు, అంటే ఎప్పుడు భయంతో పొచ్చుతున్నారు అనమాట. మరి మమ్మల్ని ఎవరైనా కాదంటారా? మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారా? ఇప్పుడు ఒకడెవడో తక్కువ చేసి మాట్లాడితే మనం తక్కువ అయిపోతామా? ఎవడో కించపరిచి మాట్లాడితే మనం నీతిమంతులు కాకుండా అయిపోతామా? అంటే ఎందుకు ఈ భయం కనబడుతుందంటే వాళ్ళు నీతిమంతులు కాదు కాబట్టి, వాళ్ళ హృదయంలో పాపం నివాసం చేస్తుంది కాబట్టి. ముఖ్యంగా వాళ్ళు నమ్ముకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంత బలంగా లేరేమో, అందుకని వీళ్ళకి భయం కలుగుతుందేమో, మరి అలా అనుకోవచ్చుగా. సో కాబట్టి నేనే మార్గము అని అన్నాడైనా. ఎవరికి మార్గం? లోకం అంతటికి మార్గమా? మొత్తం ప్రపంచం అంతటికి మార్గమా అని అంటే ఈయన అంటాడు, ప్రపంచానికి నేనే మార్గం. ఎక్కడికో తెలుసా? పరలోకానికి. ఇప్పుడు నన్ను అనుసరిస్తేనే, నాలా నడుచుకుంటేనే, నేను ఎలా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయానో అలా నా అడుగుల ప్రకారంగా మీరు వేస్తేనే పరలోకం వస్తారు, లేదంటే పరలోకం రారు అని అంటున్నాడు. పరలోకం రారు అంటున్నాడు. ఇప్పుడు ఆ విషయాన్ని బాగా సీరియస్గా తీసుకుని, ప్రభువా మీరు ఎలా అడుగులు వేశారో నేను అలాగే అడుగులు వేస్తాను, మీరు అంత పరిశుద్ధంగా బ్రతికారో నేను కూడా అంత పరిశుద్ధంగా బ్రతుకుతానని ఎవరైతే నిర్ణయించుకుని అడుగు పెడతారో వాళ్ళని దేవుడు క్రైస్తవులు అంటున్నాడు. అందరూ అడుగు పెట్టాలా? బలవంతం ఏమీ లేదు, మీ ఇష్టం. మీరు పరలోకం చేరుకోవాలనుకుంటే ఆయన దగ్గరికి రండి, ఆయనలో అడుగు వేయండి, ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ పరలోకం చేరుకోండి. లేదు మాకు పరలోకం హక్కు లేదు, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతుంటే మిమ్మల్ని ఎవరు బలవంతం చేయట్లేదు, ఎవరు బలవంతం చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మజ్జిగ పోస్తున్నారన్నా, మంచినీళ్ళు ఇస్తున్నారన్నా, ఇక్కడ మంచినీళ్ళు ఇవ్వబడుతున్నాయి, లేదంటే ఇక్కడ మజ్జిగ పోయబడుతుంది అన్నప్పుడు బాబు తీసుకొని బాబు అని ఎవరైనా బతిమాలుతారా? మీకు నచ్చితే రండి, దాహం తీర్చుకోండి, మీకు నచ్చితే రండి, మజ్జిగ తాగండి, అంతే. సేమ్ ఇది కూడా అంతే. మీరు కావాలనుకుంటే రండి, పరలోకం చేరుకుంటారు, ఆయనే మార్గం. మేము ఇదే చెప్తున్నాం, అంతే తప్ప మీ దేవుళ్ళు చెడ్డోళ్ళని మీరు అలాగని ఇలాగని ఎక్కడ ఎప్పుడు ఎవరు మాట్లాడరు కూడా. ఎందుకో తెలుసా? మీ కూడా మాకెందుకు, మా గురించి మేము చెప్పుకుంటున్నాం. కానీ చాలామంది యేసుక్రీస్తుకు పడి ఏడుస్తూ, ముఖ్యంగా ఏడవడమే కాదు, ఆయన దూషిస్తూ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. ఆయన దూషిస్తూ డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా చాలా బాధాకరం. ఆయన దూషిస్తూ డబ్బులు సంపాదించుకోవడం అంటే ఆ విధంగా కూడా యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఉపయోగపడుతున్నాడని చెప్పాలి. సరే, ముఖ్యంగా చెప్పాలంటే ఆయనే మార్గం. ఇప్పుడు ఆ మార్గం సీరియస్గా తీసుకుని నమ్మకంగా అడుగులు వేసిన క్రైస్తవులు ఎలా ఉన్నారు అని ఒకసారి పరీక్షించగలిగితే, ఆయన అడుగు జాడలో నడుస్తున్నారా? నేనే మార్గం అని చెప్పినైనా నా ఆయన మార్గంలో నడుచుకోవాలని పేతురు రాసిన మొదటి పత్రిక 2:21 అంటాడైనా, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడట. అలా ఆయన ఉంచిన మాదిరి ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు నడుచుకుంటున్నాడా లేదా అనేది ఒకసారి పరీక్షించుకోగలిగితే ఎంతమంది ఆయన అడుగుల ప్రకారంగా,
ఆయన ఆలోచనల ప్రకారంగా నడుస్తున్నారనేది తేలిపోతుంది. ఇప్పుడు మరి ఆయన ఎలా ప్రవర్తించాడు, ఆయన ఆలోచన విధానం ఏంటిది, మరి ఎలా ఆయన ముందుకెళ్ళాడు అని ఒకసారి పరీక్షించగలిగితే ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఆయన శరీరధారి అయిన దినములలో కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ ప్రార్థన యాచన భయభక్తులు కలిగి ఇలా ఇవన్నీ చెప్తున్నాడు. వీటన్నిటిని మీరు కలిగి ఉంటేనే మీ జీవితంలో ఆయన మార్గంలో మీరు ఉన్నట్టు. లేదండి మాకు నచ్చినట్టు మేము బతుకుతాం, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాం అని అంటుంటే మీరు పరలోకం అయితే వెళ్ళరు. మీరు పరలోకం అయితే వెళ్ళరు. ఒక భ్రమలో ఉన్నారు. సాతాను అనుసరులుగా మీరు కొనసాగుతున్నారు. సాతాను కుమారులు మీరు. ముందు ఆ భ్రమ నుంచి బయటకు వచ్చి యేసుక్రీస్తు నడిచినట్టుగా మీరు కూడా నడిచే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పరలోకాన్ని చేరుకుంటారు. రైట్. అయితే